క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాలు వందనములు తెలియజేసుకుంటూ, కృపగల దేవుడు మనందరి జీవితాలలో అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా ప్రవచన పుస్తకం 49వ అధ్యాయము 4వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనం చాలా లోతైన ఆత్మీయ అనుభవాన్ని వ్యక్తపరుస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నప్పుడు నేను వృధాగా శ్రమించి తిని అని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం. అంటే మనస్సులో వచ్చేటువంటి నిరుత్సాహం. ప్రియమైన సోదరులారా, ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా, నేను చేస్తున్నది ఎవరికి ఉపయోగం లేదు, నా సేవను ఎవరు కూడా గుర్తించడం లేదు, నా కష్టమంతా కూడా వృధా అయిపోయింది అని చెప్పేసినటువంటి అనుభవాలు గుండానే వెళ్ళావా? ఇదే అనుభవాన్ని యెషయా ప్రవక్త కూడా అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు దేవుని మనుషులు కూడా కొన్నిసార్లు ఫలితం కనిపించకుండా నిరుత్సాహపడుతూ ఉంటారు. సేవ చేస్తున్న వారికి, ప్రార్థిస్తున్నటువంటి వారికి, సువార్త చెబుతున్నటువంటి వారికి ఇది సహజమైనటువంటి పోరాటం. కానీ దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉన్నప్పుడు నిష్ఫలముగా నా బలమును ఖర్చు చేసి తిని, అంటే కనిపించినటువంటి ఫలితాలు. మనం ఎంతో శ్రమిస్తాం, మనం ఎంతో కష్టపడతాం, ప్రార్థనలు, ఉపవాసాలు, సేవలు, ఇతరుల కోసం కన్నీళ్ళు, కానీ బయట చూసినప్పుడు ఫలితమేమి కూడా కనిపించదు. కానీ దేవుని పని ఎప్పుడు కూడా కనిపించే విధంగా వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. విత్తనం వేసిన వెంటనే మొలక రాదు కదా. అలాగే దేవుని పని కూడా సమయముతో ఫలిస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. కాస్త ముందుకు వెళ్తే, అయినను నా న్యాయం యెహోవా యొద్ద ఉన్నది. అంటే దేవుడు చూస్తున్నాడు. ఇక్కడే అసలు టర్నింగ్ పాయింట్ ఉంది. అయినను అంటే పరిస్థితులు ఒకటి చెబుతున్నాయి, కానీ విశ్వాసం ఇంకొకటి చెబుతూ ఉంది. మనుషులు గుర్తించకపోయినా దేవుడు ప్రతి దానిని గమనిస్తున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. మనం చేస్తున్న ప్రతి చిన్న పని కూడా, ఒక ప్రార్థన కావచ్చు, ఒక సేవ కావచ్చు, ఒక సహాయం కావచ్చు, దేవుని దగ్గర ఏమవుతుంది అంటే కనుక రికార్డ్ అవుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. అందుకని నా ఫలము నా దేవుని యొద్ద ఉన్నది అంటే నిజమైనటువంటి బహుమతి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎందుకు బాధపడుతూ ఉంటాం? మనము ఎందుకని ఫలితాన్ని మనుషుల దగ్గర ఆశిస్తూ ఉంటాం? కానీ దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా ఫలం దేవుని యొద్ద ఉన్నది. కనుక మన ఫలితం మనుషుల చేతిలో కాదు, అది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. కనుక దేవుడు ఇచ్చేటువంటి ఫలితం సరైనటువంటి సమయానికి వస్తుంది, అది సంపూర్ణంగా ఉంటుంది, ఎవరు కూడా దాన్ని తీసుకోలేరు అనే సత్యాన్ని మనం గుర్తించవలసిన వారం ఏంటో ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఇక్కడ మన జీవితంలో ఇలా అనుకుంటున్నామేమో, నేను అలసిపోయాను, ఇక నేను వదిలివేయాలనుకుంటూ ఉన్నాను అని చెప్పేసి ఒకవేళ అలాంటి సందేహములు నీవు ఉంటే, దేవుడు చెబుతున్నటువంటి అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీ శ్రమ వృధా కాదు, నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ ఫలం అనేది నా దగ్గర ఉంది అంటూ ఉన్నాడు. అలాగైతే కనుక ఈ రోజున ఇలా ప్రార్థించగలవా? ప్రభువా, మా శ్రమ వృధా అయ్యిందని అనుకున్నటువంటి ప్రతి నా హృదయాన్ని బలపరచు ప్రభువా, నా ఫలం నీ యొద్దనే ఉన్నదనేటువంటి నమ్మే విశ్వాసాన్ని నాకు ఈ ప్రభు అని చెప్పేసి గనుక నీవు ప్రార్థించగలిగినట్లయితే అద్భుతమైన రీతిలో ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అద్భుతమైన రీతిలో ప్రభుని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అద్భుతమైన రీతిలో అన్ని విధాలుగా ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి సహాయాన్ని కృపగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.